జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా రిలీజ్ ఆగిపోయింది. కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లోని హోటల్లో అరేంజ్ చేశారు. అనుకున్న దానికన్నా 10 రెట్లు ఫ్యాన్స్ వచ్చేసరికి ఈవెంట్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేశారు. అనిరుద్ధ్ మ్యూజికల్ నైట్ కూడా ప్లాన్ చేశారు. మ్యూజికల్ నైట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫ్యాన్స్ ఒకేసారి రావడంతో అది కూడా క్యాన్సిల్ అయితే చేసేసారు. అసలు ఈవెంట్ స్టార్ట్ కూడా అవ్వలేదు, దానికి ముందే క్యాన్సిల్ అయితే చేశారు. చాలామంది సెలబ్రిటీస్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళంతా వెనకాలకి వెళ్ళిపోయారని అయితే తెలుస్తుంది. ఎన్టీఆర్ కూడా దానికి చాలా అయితే బాధపడ్డారు. ఫ్యాన్స్ కోసం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదంతా జరిగినప్పటికి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది హోటల్లో చైర్లను అయితే ధ్వంసం చేశారు. చాలా ఆగ్రహంతో ఊగిపోయారు. చాలామంది రాయలసీమ, కోస్తా వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది అక్కడ చేరుకున్నారు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు. రిలీజ్ ఈవెంట్ని చాలా గ్రాండ్గా చేసింటే బాగుండేది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోకు కనీసం ఒక గ్రౌండ్లో అరేంజ్ చేసింటే ఫ్యాన్స్ అందరికీ కనుల విందుగా చూసుకునే వాళ్ళు తమ అభిమాన హీరోని. ఈ విధంగా జరగడం అనేది ఫ్యాన్స్కి అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మిగిలిచ్చింది. అయితే సినిమాకి హైప్ మాత్రం చాలా పెంచేసింది. కానీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే సినిమా హైప్కి తగ్గట్టు ప్రమోషన్స్ అయితే లేవని ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఏదైతే ఏముంది, ఇంకో 3 రోజుల్లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ థియేటర్స్లోకి దూకబోతున్నాడు. మరి చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే రివ్యూస్ అయితే బయటికి వస్తున్నాయి. మరి చూడాలి.